రైతన్నకి వడ్డీ భారం తగ్గించడంలో భాగంగా దీర్ఘకాలిక రుణాల కింద రైతు భరిస్తున్న వడ్డీని 93 పైసల నుంచి 86 పైసలకు సవరించడం జరిగిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వడ్డీ రేటును తగ్గించామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ది వైపు అడుగులేయాలని సూచించారు. నంద్యాల రోడ్డులోని కే ఫార్చ్యూన్ ఫంక్షన్ హాల్ నందు నూతనంగా ఎన్నికైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమం, సంఘాల అభివృద్ది, ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన రుణముల బట్వాడా రికవరీ అంశాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఆయా జిల్లాల డీసీఓలు వెంకటకృష్ణ, రామాంజనేయులు, డీజీఎంలు, ఏజీఎం త్రినాథ్ రెడ్డి, ఆయా శాఖల హెడ్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకునకు తాను చైర్మన్ గా నియమించిన కూటమి అధినేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు సీజన్ పెట్టుబడి పెట్టే సీజన్, కనీసం డిసెంబర్ లో పెట్టుకొని సెక్రటరీలు అవి రికవరీ చేయకపోతే, కంప్లీట్ ఎన్పిఏ లేకపోతే రేపు బ్యాంకులో జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఏదమ్మా తల్లి, మళ్ళీ ఎట్లా? వీళ్ళు చేయాల్సినటువంటి సీఈఓలు ఆడ సెక్రటరీలు చేయాలి తప్ప మేనేజర్ల మీద వీళ్ళ మీద పెట్టేది కాదు. వీళ్ళను కొన్ని గ్రామాలకు అలాట్ చేయండి. రికవరీ ఆఫీసర్ దయచేసి రికవరీ ఆఫీసర్ అక్కడ పెట్టకుండా ఎప్పుడోసారి పంపిస్తే ఇబ్బంది పడతారు అనేది డిసిఓ గారు. రికవరీ ఆఫీసర్ లేకుంటే వీళ్ళు ఎప్పుడోసారి వస్తే కాదు. డిసెంబర్ పెట్టుకోండి. ఇప్పుడు రైతులు ఇప్పుడు చాలా మంది కట్టేటోళ్ళు ఉన్నారు. కేవలం 6 సంవత్సరాలంటే ఇబ్బంది అవుతుందని నేను అపాయింట్ చేసి ఎక్కడి నుంచి వచ్చినట్టు కాదు, పబ్లిక్ నుంచి, ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఈ రోజు కూడా పబ్లిక్ లో ఉంటా, మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తినే తప్ప ఇంకోటి కాదనేది గుర్తించుకొని భవిష్యత్తులో మీకు అండదండగా ఉండాలని చెప్పి మీకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, పత్రికా వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భాగం తగ్గించాలనే ఉద్దేశం 0.25 తగ్గించి మొట్టమొదటిసారిగా 10.35కి అంటే దాదాపు 83 పైసలు పడుతుంది. దానికి మీ అందరి సమక్షంలో సార్ సంతకం చేస్తున్నారు. సార్ మీ అందరి హామీతోటి 50 సంఘాలు ఎవరైతే రాలేదో ఇస్తామన్నారు. అది కూడా మీ అందరి సమక్షంలో. లేదు రైతు భరోసా కేంద్రాల కంటే